తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే టీఎస్ ను టీజీగా మారుస్తూ రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు జయ జయ హే గేయాన్ని తెలంగాణ గేయంగా ఆమోదించింది. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. ఎస్ గాయత్రి, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఈ సమయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కూడా జరిగింది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా తమ అభిప్రాయం కూడా తెలియజేశారు. దీనిలో అధికారులు కూడా సిఎస్ శాంతి కుమార్ కూడా పాల్గొన్నారు. కొన్ని విషయాలపై కూడా చర్చించడం జరిగింది. మెయిన్ గా కొన్ని తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే మెయిన్ గా ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటు పథకంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఇటు టీఎస్ ను టీజీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరోవైపు ఇటు జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా రాష్ట్ర గేయంగా తెలంగాణ కేబినెట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కూడా ఇటు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా మనం చర్చించుకుంటున్నాం. ఈ నెల నుంచే 2 పథకాలు కూడా శ్రీకారం చుడతామని కూడా ఇప్పటికే ఇంద్రవెల్లి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా ఈ యొక్క 2 పథకాలు ఏవైతే ఉన్నాయో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదే విధంగా టీఎస్ నేమ్ బోర్డు ను కాస్త కూడా ఇటు టీజీగా మారుస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి దీనిపై కూడా ఇటు కేబినెట్ ఆమోదం ముద్ర వేయడం జరిగింది. అయితే అదే విధంగా ఇటు ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అంటే మధ్యంతర బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టినారు. కాబట్టి దీనిపై కూడా ఈ నెల 8వ తేదీ నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం జరిగింది. ఇక మరోవైపు ఇటు రాష్ట్రంలో మూతబడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా సూచించారు. మరోవైపు ఇటు చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర నరసింహ, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ఏ చంద్రశేఖర్ కూడా ఈ యొక్క చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అదేవిధంగా ఇటు బోధన్ ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులను కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను కూడా సమగ్రంగా చర్చించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా వారితో చర్చించారు. ఇటు మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏం చేయాలి, ఏ మార్గదర్శకాలను అనుసరించాలనిపై కూడా సలహాలను కూడా సూచించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కమిటీకి సూచించారు. ఇక నిర్ణీత గడువు పెట్టుకుని కమిటీ నివేదిక తయారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆశించారు. ఇటు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశం అవుదామని కూడా సీఎం వారికి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మెయిన్ గా ఇటు మూతపడ్డ చక్కెర కర్మాగార ఫ్యాక్టరీలు పునరుద్ధరణ చర్యలో భాగంగానే ఈ యొక్క కేబినెట్ కూడా ఆమోదం కూడా తెలిపింది. కాబట్టి దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం సంబంధించి అంటే ఇటు మంత్రులు కూడా చర్చించారు. అదేవిధంగా 200 యూనిట్ల కూడా ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, టీఎస్ స్థానాల్లో టీజీగా మారుతూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి దీన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదించింది. కాబట్టి దీనిపై కూడా కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. మరోవైపు ఈ నెల 8 నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ యొక్క మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా మరి కాసేపట్లోనే మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా ముఖంగా ఈ యొక్క విషయాలను కూడా తెలియజేస్తారు. గాయత్రి. సతీష్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి
ప్రామాణికలు రిలీజ్ చేశారు. ఎందుకంటే సుమారు 82 లక్షల మంది ఒక దానికి, 92 లక్షల మంది మరో దానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలా ఎంపిక చేస్తారు, దానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ చేస్తారా? ఎస్, తప్పకుండా. దీనిపై కూడా ఇప్పటికే ఇటు మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై కూడా ఒక గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రెండింటి కూడా మరి ఆధార్ కార్డు అదే విధంగా ఇటు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారా లేదా అనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి దీనిపై ఇంకా పూర్తిగా గైడ్ లైన్ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మనం నిన్ననే దీనిపై కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇటు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కరెంట్ ఎవరికి ఇస్తారనిపై కూడా చాలా వరకు కూడా చర్చ జరిగింది. మరి రూరల్ లో ఉన్న పీపుల్ కి ఇస్తారా, లేకపోతే మనం ఈ రోజు ఉదయం మాట్లాడుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇటు రెంటెడ్ పీపుల్స్ చాలా మంది కూడా రెంటెడ్ కుంటున్నారు. కాబట్టి మరి వాళ్ళకు ఈ యొక్క పథకం వర్తిస్తుందా లేదా, ఎందుకంటే అన్ని దాదాపు హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాల పైగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి వర్తిస్తారా లేదా, 200 యూనిట్లు ప్రామాణికం, అది కూడా లాస్ట్ నెల బిల్లును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది కనిపిస్తుంది. మరి చాలా వరకు బిల్స్ అన్ని కూడా ఓనర్ పేరుతోనే ఉంటాయి. కాబట్టి మరి ఒక్కొక్క రెంటెడ్ హౌస్ లో దాదాపు 5 నుంచి 10 మంది కూడా రెంటెడ్ కుంటున్నారు. కాబట్టి మళ్ళీ అందరూ కూడా ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తారా లేనపై కూడా ఇంకా సందిగ్ధ నెలకొంది. కాబట్టి దీనిపై పూర్తిగా విధి విధానాలు గైడ్ లైన్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంట్ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాబట్టి దీనిపై త్వరలోనే గైడ్ లైన్స్ విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి గతంలో ఇటు కేంద్రం కూడా ఇటు ఉజ్వల పథకాన్ని బేస్ చేసుకునే చాలా మంది కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఈ ఖాతాలు మెయిన్ గా ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మహిళలకు ఉన్న వారికి ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే అందరికీ ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారా, మరి దీనికి ఏమైనా కోత పెడతారా? ఎందుకంటే ఇప్పటికైతే ఇయర్లీ 12 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. కాబట్టి మరి దీనికి ఏమైనా కోత పెడతారనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై ఒక పూర్తి విధానమైనటువంటి గైడ్ లైన్ రిలీజ్ అయితే మాత్రం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రెండింటికి మరి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారా లేదా, లేకపోతే అందరికీ ఆ యొక్క రెండు ఏవైతే ఉన్నాయో ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ చేస్తారపై కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. సతీష్, ఇప్పుడు తెలంగాణ అంటే టీఎస్ నుంచి టీజీగా మారుస్తోంది ప్రభుత్వం. కేవలం నెంబర్ ప్లేట్లకి మాత్రమే పరిమితం చేస్తారా? రాష్ట్రంలో ఎంబ్లమ్స్ కానీ ఏమైనా కూడా టీజీగా మార్చబోతున్నారా? దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ రిలీజ్ చేశారు? ఎస్, ఈ రోజు కేబినెట్ భేటీలో ఒక విషయం అయితే ప్రస్తావించడం జరిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏపీగా ఉన్నటువంటి నేమ్ ప్లేట్ బోర్డును కూడా టీఎస్ కూడా చేశారు. అంటే తెలంగాణ స్టేట్ అని చేశారు. కాబట్టి నిజంగా దీనిపై కూడా తెలంగాణ రాష్ట్రం అని కూడా ఉండాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే టీఎస్ గా ఉన్న బోర్డును టీజీగా మారుస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి దీనిపై ఆయన ఎంబ్లెమ్స్ చేంజ్ చేస్తారా లేనిపై కూడా దీనిపై కూడా కేబినెట్ లో చర్చ అయితే రాలేదు. కానీ ఓన్లీ టీఎస్ నేమ్ ప్లేట్ బోర్డును కూడా టీజీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి దీనిపై కూడా అంటే ఇప్పుడు రాబోయే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా టీఎస్ ప్లేస్ లో టీజీగా మారుస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి దీనిపై నేమ్ ప్లేట్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదించింది. కాబట్టి దీనిపై కూడా చాలా వరకు ఇటు మంత్రివర్గంలో సంబంధించిన మంత్రులు కూడా వారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత దీనిపై ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి టీఎస్ నెంబర్ ప్లేట్ విషయంలో మాత్రం టీజీగా మారుస్తూ మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై కూడా ఒక ఆమోద ముద్ర అయితే ఇస్తారు. అదేవిధంగా ఈ నెల 8 నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా చాలా ఇప్పటికే బడ్జెట్ ప్రిపరేషన్ లో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా తయారు చేసినట్టు వస్తుంది. కాబట్టి మధ్యంతర బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు. పూర్తిగా అంటే ఇటు మధ్యంతర బడ్జెట్ లో కూడా ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటికే 2 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. కాబట్టి మరో 2 పథకాలు ఏవైతే ఉన్నాయో థ్యాంక్ యూ.